మన పాఠశాలలో ఎంతమంది టీచర్స్ ఉన్నారు, అటువంటి టీచర్స్ ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. మామూలుగా మీరు నేను సూచన ఇస్తాను ఈ సభ ద్వారా. హై స్కూల్లో ప్రతి ఒక్క చైల్డ్ మీద గవర్నమెంట్ 5,000 రూపాయల నుంచి 7,005 రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి సంవత్సరం, ప్రతి నెల ప్రతి ఒక్క చైల్డ్ మీద 5,000 రూపాయల నుంచి 7,500 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నాము? ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళకి శాలరీ, ప్రతి నెల శాలరీ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఎంత ఖర్చు చేస్తున్నాం, మిడ్ డే మీల్ ఎంత ఖర్చు చేస్తున్నాం. సో ప్రభుత్వ పాఠశాల మీద గవర్నమెంట్ ఆలోచన ఒకటి, ఎప్పుడైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే పూర్తి చేయాలి. ఏమైనా మోటివేషన్ ద్వారా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వగలిగితే అది చేయాలి. సో ఆ దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు, ఈ స్కూల్లో పిఎంశ్రీ స్కూల్ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఒక ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది, సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. అదే విధంగా క్లాస్ రూమ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్లస్ తల్లికి వందన స్కీమ్ కావచ్చు, మిడ్ డే మీల్ స్కీమ్స్ కావచ్చు, ఆర్ డ్రెస్, బుక్స్ ఏమైనా ఉండొచ్చు. ప్లస్ ఎవరెవరు మంచి చేస్తారు, ఎవరు అగ్రీం స్థానంలో ఉంటారో వాళ్ళకి షైనింగ్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా కాకుండా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. పేరెంట్స్ కూడా బేసిక్లీ అర్థం చేసుకోవాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, వాళ్ళ షెడ్యూల్ ఏమిటి, వాళ్ళు డిసిప్లిన్ గా ఉన్నారా లేదా, వాళ్ళు సాయంత్రం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఈ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారా లేదా, వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏమిటి, ఏమైనా ఈ మందు, ఈ డ్రగ్స్, ఈ టొబాకో అటువంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా, వాళ్ళు ప్రతిరోజు చదువుతున్నారా లేదా, ప్రతిరోజు ఆడుతున్నారా లేదా, వాళ్ళ హెల్త్ ఏమిటి, వాళ్ళు ఏం భోజనం తింటున్నారు. సో ఇప్పుడు ఈ సొసైటీలో ఈ ప్రెసెంట్ మనం టైం పీరియడ్ చూస్తే ఈ అంత బేసిక్లీ మనం అందరూ చాలా మైక్రో లెవెల్ ఇప్పుడు గమనించేయాలి. ఎందుకంటే సొసైటీలో ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా చాలా స్పీడ్ చేంజ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆలోచన ఏమిటి, కనీసం ఒక సంవత్సరంలో కనీసం ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒక రోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తే, పేరెంట్స్ తో మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే, పేరెంట్స్ కూడా టీచర్స్ తో మాట్లాడగలిగితే, టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఆ సూచన, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, మీరు మీ పనిలో బిజీ అయిపోతారు, మీరు ఈ స్కూల్లో మీరు పంపిస్తారు, కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది కూడా మీరు అడగాలి. మీరు కనీసం ఒక నెలలో ఒక్కసారి వచ్చి ప్రిన్సిపల్ తో మీరు మాట్లాడాలి. నా చైల్డ్ ప్రతిరోజు వస్తున్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ ఏమిటి, ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయి. నేను చిన్న మీద ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను, ఎందుకంటే ఇది పెరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒక 6 నెలల ముందు మొత్తం చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రిన్సిపల్స్ తో ఒక మీటింగ్ చేయడం జరిగింది. నేను ఒక క్వశ్చన్స్ అడిగాను, మీ చుట్టుపక్కల స్కూల్స్ లో ఏమైనా ఈ కూల్ లిప్ అటువంటి ప్రోడక్ట్స్, ఈ గాంజా లాంటి ప్రోడక్ట్స్, ఏమైనా టొబాకో ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతున్నాయి లేవా? అప్పుడు కనీసం 20 నుంచి 25 టీచర్స్ మాట్లాడారు, ఎస్ సార్ జరుగుతుంది. కొన్నిసారి చిల్డ్రన్స్ కూడా బేసిక్లీ బాత్రూమ్ లో వెళ్ళి తాగుతున్నారు, వాళ్ళ మెంటల్ బిహేవియర్ చేంజ్ అవుతున్నాయి, వాళ్ళు చదువులేకపోతున్నారు సరిగా. మనం పేరెంట్స్ కి చెప్తున్నాము, పేరెంట్స్ కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా సొసైటీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అలా కనీసం 25 నుంచి 30 టీచర్స్ హెడ్ మాస్టర్స్ చెప్పారు.